వరద బాధితుల్ని ఆదుకునేందుకు హెలికాప్టర్లు, డ్రోన్లు రంగంలోకి దించామని ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. బాధితులకు 8 లక్షల ఆహార పొట్లాలు అందిస్తున్నామని చెప్పారు. ప్రకాశం బ్యారేజీకి క్రమేపీ వరద తగ్గుతోందన్నారు. వరద ఉధృతి తగ్గిన ముంపు బెడద ఇంకా తొలగలేదని, విజయవాడ నగరాన్ని చుట్టుముట్టిన మురుగును బయటికి పంపించేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పారు. ఒక్కో డివిజన్కి ఒక ఎమ్మెల్యే, ఒక అధికారిని నియమించి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నామని కేశినేని చిన్ని చెప్తున్నారు. అయితే కేశినేని చిన్నితో మా ప్రతినిధి రవిచంద్ ఫేస్ టు ఫేస్. విజయవాడలో లోతట్టు ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. గత 2 రోజుల నుంచి కూడా ముఖ్యమంత్రి ఇక్కడ కలెక్టరేట్లోనే బస్సులోనే ఉంటూ అన్ని కూడా అందరికీ సహాయ కార్యక్రమాలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇక్కడ మోహరించారు. ఆహారం కూడా చివరి మనిషి వరకు అందేట్టు కూడా ఏర్పాట్లు అన్ని చేస్తున్నారు. మనతో విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఉన్నారు. చిన్ని గారు, ఎలా జరుగుతుంది సహాయ కార్యక్రమాలు? ఈరోజు ఏమైనా మార్పు వచ్చిందా? చాలా మార్పు ఉంది. క్రమక్రమంగా సహాయ కార్యక్రమాలు అనేవి ఉధృతంగా జరుగుతున్నాయి. ఇవాళ 8 హెలికాప్టర్లు తిరుగుతున్నాయి పైన. ఎక్కడైతే ఆహార పొట్లాలు అంటే చూస్తుంటే ఎక్కడ ఆహార పొట్లాలు వెళ్ళినా కూడా సరిపోని వెళ్ళలేని ప్రదేశాలన్నీ హెలికాప్టర్లు, డ్రోన్లు వాడుతున్నాం. అక్కడ లోకేష్ గారు కానీ నిరంతరం చంద్రబాబు నాయుడు గారు కానీ దగ్గరుండి ప్రాజెక్టులు చేస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానం వాడుతా ఎక్కడికక్కడ జీపీఎస్ ఇది తెప్పించుకుని ఎక్కడికక్కడ సచివాలయం, వార్డు సచివాలయాన్ని వరకు బ్యాకప్ చేశారు. ప్రతి వార్డు సచివాలయానికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ఇచ్చారు. ప్రతి వార్డు సచివాలయానికి నిరంతరం అరగంటకి వెళ్తున్నాయో లేదో చూసుకుని ఎక్కడన్నా వెళ్ళకపోతే ఏ డ్రాపింగ్ అయితే మేము ఆహార పొట్లాలు చేస్తున్నాం. అంటే ఎమ్మెల్యేలని అందరూ కూడా ఇక్కడ అందరూ వచ్చారు. ఎవరికి ఏ బాధ్యతలు అప్పగిస్తున్నారు? అందరు ఎమ్మెల్యేలు ఎవరు లేరు ఇక్కడ. మీరు చూస్తే అందరూ కూడా డివిజన్లోకి వెళ్ళిపోయారు. ఇక్కడ ఉన్నవాళ్ళు మానిటరింగ్ చేసే బాధ్యతలు ఉన్న ఎమ్మెల్యేలు ఇక్కడ ఉన్నారు. మొత్తం అన్ని డివిజన్లు ఒక్కొక్క డివిజన్ ఒక్కొక్క ఎమ్మెల్యేకి అప్పచెప్పడం జరిగింది. 2 డివిజన్లు ఒక మంత్రికి అప్పచెప్పడం జరిగింది. అంతేకాకుండా ఒక్కొక్క డివిజన్కి ఒక సీఎంఓ ఆఫీసర్నే కాకుండా ఒక ఐఏఎస్ ఆఫీసర్ని కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి రాజకీయ నాయకులు, అంతేకాకుండా లోకల్ క్యాటర్ని కూడా ఇక్కడ ఎమ్మెల్యేకి మేము అప్పచెప్పడం జరిగింది. ప్రతి డివిజన్లో ఉన్న లోకల్ క్యాటర్ని కూడా అప్పచెప్పడం జరిగింది. అందరూ కూడా సహాయ కార్యక్రమాల్లో ఉధృతంగా పాల్గొబోతున్నారు. ఎక్కడెక్కడైనా చిన్న బిచ్చెస్ ఉన్నా కూడా మేము ఇక్కడ నుంచి మానిటరింగ్ చేస్తాం. లోకేష్ గారు పక్క నుండి దగ్గరుండి అన్ని మానిటరింగ్ చేస్తాం. అటువంటి చోట కూడా సప్లై ఇప్పుడే చూసాం. ఎక్కడ 2 చోట్లకి రాలేదన్నారు. తీరా చూస్తే అక్కడ వెహికల్ బ్రేక్ డౌన్ అయింది. వెంటనే ఆధునిక టెక్నాలజీ ద్వారా మాకు తెలిసిపోతుంది. అక్కడికి ఇమీడియట్గా హెలికాప్టర్